తెలియనట ఒక గ్రామంలో 20 మంది దాకా పురాణం చదువుతుండారు. సామ్నంలో పురాణం చదవంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ 8 కొట్టా అంటే 9 కొట్టా అంటే 1 గంట దాకా మందిరంలో కూర్చుండి పారాయణ చేస్తుండే ఒకడు అందరి. అయితే చదంగా అలాగా ఒక్క జాగ్రత్త ఏం మాట్లాడుతుందంటే, నువ్వు ఎన్నైనా గ్రంథాలు చదువు, పూజలు చేయు, పాఠాలు చేయు, అజ్ఞాలు చేయు, అవనాలు చేయు, ఏమన్నా చేయు, జపాలు చేయి, తపాలు చేయి, గురు లేనిది మోక్షము లేదు అన్న మాటరా వెళ్ళింది. అంటే వాళ్ళు విచారం చేసిండు. హర్యానా బట్టి ఇంత మనము భక్తి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, గురి లేని మోక్షం లేదన్న మాట మాట్లాడుతున్నాం. మరి ఒక్కటే మనలో చుట్టున్నది కదా, మరి ఆయనతో చేసుకోరా మనం? మరి ఓళ్ళ